సో రాహుల్ గాంధీ బహుశా అదే పని చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దేశంలో రాజకీయాల గురించి మాట్లాడచ్చు, ప్రత్యర్థుల మీద విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, మోదీ మీద కూడా కామెంట్ చేయొచ్చు, ప్రధాని మీద కూడా కామెంట్ చేయొచ్చు. కానీ అమెరికాలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ చాలా అగ్రెసివ్గా ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలని, మోదీ విధానాలని, దాంతోపాటు ఎన్నికలు జరిగిన తీరును, రిజర్వేషన్ల మీద, అలాగే సిక్కుల మత స్వేచ్ఛ మీద, అలాగే ప్రజాస్వామ్యం 10 ఏళ్లలో ముక్కలైంది అంటూ అమెరికాలో మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించే అంశము అని భారతీయ జనతా పార్టీ విమర్శలు చేస్తోంది. మాట్లాడొచ్చు అలా విదేశాల్లో? అమెరికాలో ఏం మాట్లాడాలి? సంగీతం గురించి, లలిత శాస్త్రీయ సంగీతం గురించి, వంటల గురించి, దేని గురించి మాట్లాడలేకుంటే. అమెరికాకు వెళ్తే మన రాజకీయ నాయకులు ఏం మాట్లాడాలి? క్రికెట్ గురించి మాట్లాడాలా? రాజకీయ నాయకులు ఎక్కడ పోయినా రాజకీయాలే మాట్లాడతారు. నాకు అర్థం కాని విషయం. నరేంద్ర మోడీ మీరు విదేశాల్లో ప్రధానమంత్రి హోదాలో పోయి భారతదేశంలో ఉన్న ప్రత్యర్థుల మీద కామెంట్ చేయలేదా? మరి ప్రైమ్ మినిస్టర్ హోదాలో పోయి, అఫీషియల్ విజిట్లో పోయి, ఇది అఫీషియల్ విజిట్ కూడా కాదు కదా, భారత ప్రభుత్వం తరఫున పోయాడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు రాజకీయాలు మాట్లాడకుండా ఏది మాట్లాడతారు? సో రాజకీయాలు మాట్లాడకుండా, లేకుంటే ఒక సంగీతము, నృత్యము, భరతనాట్యం గురించి రాహుల్ గాంధీ మాట్లాడతాడా? రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడు అండి, భరతనాట్య విద్వాంసులు కాదు కదా రాహుల్ గాంధీ. అదే రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడు. సో అయితే దేశ ప్రతిష్ట ఎప్పుడు పోతుంది? దేశ ప్రతిష్ట, ప్రభుత్వ ప్రతిష్ట రెండు వేరు వేరు. ఇక్కడ దేశంలోనైనా బయట అయినా డెలిబరేట్గా క్రియేట్ చేస్తున్నట్టే దేశము ప్రభుత్వము, దేశము ప్రధానమంత్రి ఒకటే అనుకుంటున్నారు. నరేంద్ర మోడీ దేశం ఒకటి కాదు. ఇది నేను కాదు, ఇది ఇండియా ఇది ఇందిరా. దేవకాంత్ బార్వా అనే కాంగ్రెస్ నాయకుడు ఎమర్జెన్సీలో మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు, ఇప్పటికీ కూడా బీజేపీ విమర్శిస్తుంది కదా, ఇండియా ఈజ్ నాట్ మోడీ. మోడీ ఇండియా ఒక్కటని ఎలా వాడతాం? సినానికి వాడతామా? మన ప్రధానమంత్రిగా మనం గౌరవిస్తాం, అనుమానం లేదు, దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం లేదు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలతో రాహుల్ గాంధీకి రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు వాటిని చెప్పడం దేశ ప్రతిష్టకి ఎట్లా దెబ్బతీస్తుంది? సో ఆ దేశ ప్రతిష్టకి ఏం సంబంధం? అది ఇది నేను చెప్పడం కాదు, లా కమిషన్ రిపోర్ట్లో చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పింది, యాంటీ గవర్నమెంట్ ఈజ్ నాట్ యాంటీ నేషనల్. ఇప్పుడు ఉదాహరణకు రేవంత్ రెడ్డిని విమర్శిస్తారు, అంటే తెలంగాణను విమర్శించినట్లా. ఇప్పుడు కేటీఆర్ రేవంత్ రెడ్డి విమర్శించాడు. సో రేవంత్ రెడ్డి ఏమంటాడు? తెలంగాణను అవమానిస్తారా మీరు? అమెరికాలో వెళ్ళి తెలంగాణను తిడతారా అంటే, మరి ఏం తెలంగాణ రేవంత్ రెడ్డి విమర్శించి తెలంగాణ విమర్శించినట్లా? సో అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఒక విధానం, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష నేత పనిది కదా. ప్రతిపక్ష నేత ఇంకేం చేయాలి? దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనుకోండి, తప్పనిసరిగా మనం సమర్థించకూడదు. నరేంద్ర మోడీ పైన, భారతీయ జనతా పార్టీ పైన, ఆర్ఎస్ఎస్ పైన విమర్శలు చేస్తే అది పొలిటికల్ విమర్శలు. అది అమెరికాలో అయినా చేస్తాడు, ఆదిలాబాద్ అయినా చేస్తాడు. సో దానివల్ల దేశ ప్రతిష్ట ఎందుకు తగ్గుతుంది? దానివల్ల దేశ గౌరవం పెరుగుతుంది. ఇండియన్ డెమోక్రసీ ఇంత రోబస్ట్గా ఉంటుంది, ఇంత డైనమిక్గా ఉంటుంది, ఇంత అడ్వర్సోరియల్గా ఉంటుంది. చూడండి, ఇండియన్ డెమోక్రసీలో ఇన్ని రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. భారత రాజకీయ నాయకుడు ఎక్కడ పోయినా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాడు అని భారతదేశ గౌరవం పెరుగుతుందండి, భారతదేశ ప్రతిష్ట పెరుగుతుంది. దానివల్ల ఎలా దెబ్బలా తింటుంది? దేశ ప్రతిష్ట దెబ్బతినేది మన దేశం అనుసరించే విధానాలు బాగాలేకపోతే, దేశ ప్రతిష్ట దెబ్బతినేది విధానాలు బాగలేనప్పుడు అవి బాగలేవని ఎవరైనా అంటే బాగున్నామని చెప్పడమే పరిష్కారం. దానికి ఏమున్నది? భారతీయ జనతా పార్టీ చెప్పచ్చు రాహుల్ గాంధీ అన్నది తప్పని. ఇప్పుడు ఉదాహరణకు రాహుల్ గాంధీ ఏమన్నాడు? దానికి కూడా డిస్టార్షన్, రిజర్వేషన్ల పైన రాహుల్ గాంధీ అన్న నేను చూశాను. ఆయన ఏమన్నాడు? దేశంలో అసమానతలు ఉన్నంతకాలం, అసమానతలు పోయిన రోజు రిజర్వేషన్లు పోతాయి అన్నాడు. ఇలా నిజమే కదా, ఎవరైనా అదే చెప్తారు కదా. రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయి? సామాజిక ఆర్థిక అసమానతలు ఉండడం వల్ల వచ్చాయి, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కదా. మరి ఆ అసమానతలు ఉన్నప్పుడు వచ్చినప్పుడు, అసమానతలు ఉన్నంతకాలం ఉంటాయి, అసమానతలు పోయినప్పుడు పోతాయంటే రిజర్వేషన్లను రాహుల్ గాంధీ వ్యతిరేకమని. రాహుల్ గాంధీ కదా 50% మించి రిజర్వేషన్లు ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ రోజు చెప్తున్నాడు కదా. పోనీయండి, రిజర్వేషన్లకు మరి బీజేపీ కూడా అనుకూలమే కదా, 50% పరిమితి ఎత్తివేస్తున్నారు రాహుల్ గాంధీ చెప్పినట్లు. అందువల్ల వ్యాఖ్యానాలని మనము డిస్టార్ట్ చేయకూడదు. అయితే సిక్కుల విషయంలో రాహుల్ గాంధీ అన్న దానిపై నాకు కూడా భిన్నాభిప్రాయం ఉంది. ఆయన ఏమన్నాడు? భారతదేశంలో ఒక సిక్కు
గురుద్వారాకు వెళ్ళాలా వద్దా, టర్బన్ వేసుకోవాలా లేదా, ఇలాంటివి అనేది ఇష్యూగా ఉంది అని. అది లేదు వాస్తవంగా. భారతదేశంలో ఏ సిక్కు కూడా టర్బన్ పెట్టుకోవడానికో గురుద్వారా పోయడానికో భయపడుతున్న వాతావరణమే లేదు. అయితే రాహుల్ గాంధీ ఆ చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే భారతదేశంలో మైనారిటీల మత స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది అనేది చెప్పదలుచుకున్నాడు. కానీ ఆయన ఎంచుకున్న ఉదాహరణ వెరీ రాంగ్ ఎగ్జాంపుల్. అందువల్ల ఎందుకంటే ముస్లిమ్స్ అంటే మరి ఇంకో రకంగా వస్తుంది అనుకున్నాడు, ఏమనుకున్నాడు. ఎందుకంటే మన అందరూ తెలుసు కదా, ఇజబ్ వివాదం జరిగింది, ఇజబ్ హలాల్ పైన వివాదం జరిగింది కదా. సో అందువల్ల ఆ ఎగ్జాంపుల్ ఇవ్వాల్సి ఉంటే లేదు, ఏ ఎగ్జాంపుల్ ఇవ్వకుండా మైనారిటీల మత స్వేచ్ఛ అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది, వారి మత సాంప్రదాయాలు ఆచారాల విషయంలో దాడి జరుగుతుంది అని ఉంటే అదొక రకంగా ఉండేది. కానీ ఆయన తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే సిక్కుల గురించి తీసుకున్నాడు. అది రాంగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడ భారతదేశంలో సిక్కుల పట్ల ఆ రకమైన వైఖరి ఎక్కడా లేదు. ఇప్పుడు సిక్కుల టర్బన్ పైన ఎప్పుడు వివాదమైంది హిజబ్ పైన కదా, టర్బన్ పైన ఎలా అనగలడు. సో అందువల్ల అది వెంటనే సిక్కు తీవ్రవాద సంస్థలకు ఆయుధమైంది. సో పన్ను అనేవాడు కెనడాలో ఉండే గురుపత్వంత్ సింగ్ పన్ను అనుకుంటాడు. సో ఆయన వెంటనే మేము చెప్పేది కూడా ఇదే కదా, అందుకే మేము కలుస్తాను అడుగుతున్నాం, సిక్కులకు ఈ రకమైన పరిస్థితి ఉంది భారతదేశంలో అంటూ మొదలుపెట్టారు. ఆ అవకాశం ఎందుకు ఇచ్చారు మీరు వేర్పాటువాదులకు? ఇప్పుడు ఉదాహరణకు కాశ్మీర్లో ప్రజలకు హక్కులు లేవు అని విదేశీ గడ్డపైన కాదు, స్వదేశీ గడ్డపైన కూడా అనకూడదు. ఒక విదేశీ గడ్డపైన ఎట్టి పరిస్థితులు అనకూడదు. స్వదేశీ గడ్డపైన ఏమన్నా అనుకోవచ్చు. కానీ ఎందుకంటే అది ఏమవుతుంది, పాకిస్తాన్కి ఆయుధమవుతుంది, కాశ్మీర్లో ఉన్న వేర్పాటువాదులకు ఆయుధమవుతుంది. కాశ్మీర్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అది మన దేశంలో మనం మాట్లాడుకోవచ్చు. అందువల్ల ఒకవైపు ఖలిస్తాన్ అనే డిమాండ్ ఉన్న రోజు సమయంలో ఒకవైపు సిక్కుల గురించి మాట్లాడాడు. వాస్తవంగా ఇక్కడ రెండు సమస్యలు వచ్చాయి. ఒకటి, సిక్కుల ఊచకోత 1984లో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన మాట నిజం, అందరికీ తెలుసు. అది జగదీష్ టైట్లర్, వీళ్ళు ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా అందరికీ తెలుసు కదా. వాళ్ళు ఎంతో కాలం నిందితులుగా ఉన్నారు. సో 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన మారణహోమం. అలాగే సిక్కు మత గురు ముసుగులు తీవ్రవాద కార్యకలాపాలకు ఆద్యం పొందిన జర్నైల్ సింగ్ భింద్రాన్వాలేను కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ వాడుకుంది. అకాలీదళ్ను శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ SGPC ఎన్నికల్లో ఓడించడానికి అకాలీదళ్ను ఆ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ను తగ్గించడానికి భింద్రాన్వాలేను ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసింది. అది వాస్తవం, అందరూ తెలిసిన చరిత్రే కదా. దానివల్ల నీకు కలిస్తా తీవ్రవాదం పెరిగి ఆఖరికి ఇందిరాగాంధీ హత్య కొరకు కూడా దారితీసింది. అందువల్ల ఇవి ఫ్యాక్ట్స్ ఆఫ్ హిస్టరీ ఉండగా, అంటే కాంగ్రెస్ హయాంలో రెండు పరిణామాలు మనకు తెలుసు. భింద్రాన్వాలే ఫినామినన్ తెలుసు, 1984 రైట్స్ తెలుసు. సో ఇది ఉండగా నువ్వు సిక్కుల గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడే వరకు అది భారతీయ జనతా పార్టీకి ఒక బలమైన ఆయుధమైంది. అందులో సిక్కులు అసలు గురుద్వారాకు పోవాలంటే అనే యాంగిల్ అది ఫ్యాక్చువల్లీ కూడా ఇన్కరెక్ట్. భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు సికింద్రాబాద్లో ఎంతమంది సిక్కులు ఉన్నారు? సిక్ విలేజే ఉంది, ఎక్కడైనా అభ్యంతరం ఉందా? సో హైదరాబాద్లో బోలెడు మంది సిక్కులు ఉన్నారు, గురుద్వారాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా వారు అన్ని రకాల కార్యక్రమాలు ఉన్నాయి. సిక్కుల పట్ల ఆ రకమైన వివక్ష భారతదేశంలో లేదు, అది నిజం. సిక్కులు ఎక్కడన్నా ఇజబ్ హలాల్ ఇష్యూస్ అయ్యాయి తప్ప సిక్కులు ఎప్పుడు ఇష్యూ కాదు. మసీదులు ఇష్యూ అయ్యాయి కానీ గురుద్వారా ఎప్పుడు ఇష్యూ కాలేదు కదా. ఇప్పుడు ఎక్కడైనా మీకు వివాదాలు మసీదుల చుట్టూ తప్ప నీకు గురుద్వారాల చుట్టూ ఎక్కడ వివాదమైంది? ఏ గురుద్వారా పైన అటాక్ జరిగింది? సో ఇట్ ఇస్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. సో రాంగ్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ ఎత్తుకోవడం వల్ల, అది కూడా ముఖ్యంగా విదేశాల్లో ఉండగా ఎత్తుకోవడం, అది ఆటోమేటిక్గా ఖలిస్తాన్ వాదులు ఆయుధంగా పెట్టుకుని, ఇంకా చూడండి భారతదేశంలో ప్రతిపక్ష నేత చెప్తున్నాడు టర్బన్ పెట్టుకోవాలా వద్దా, గురుద్వారా పోవాలా వద్దా అనే స్వేచ్ఛ విషయంలో కూడా మాకు లేదు, అందుకే మేము ఖలిస్తాన్ కావాలంటున్నాం అని వాళ్ళు సమర్థించుకోవడానికి ఉపయోగపడేది. అందువల్ల విదేశీ గడ్డ పైన తన రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించకూడదు అనేది కరెక్ట్ కాదు. ఇక RSS పైన రాహుల్ గాంధీ చేసింది ఏంటంటే RSSలో సభ్యులుగా మహిళలు ఉండరు అని. సో దానికి RSS సమాధానం చెప్పాలి, అంతే తప్ప దానివల్ల దేశ ప్రతిష్ఠ ఎందుకు పోతుంది? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ నేతలు ఎవరన్నా విదేశాలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ క్రియేట్ చేసింది, కాంగ్రెస్ పార్టీ అనేక కుంభకోణాలకు పాల్పడింది అని బీజేపీ నాయకుడు అమిత్ షా వెళ్ళి జేపీ నడ్డాపై మాట్లాడితే భారతదేశ ప్రతిష్ఠ దెబ్బతింటుందా? ఏమన్నా దెబ్బతింటే కాంగ్రెస్ ప్రతిష్ఠ దెబ్బతింటే కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. సో దానికి భారతదేశ ప్రతిష్టకి ఏం సంబంధం?
కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలన్నిటికీ భారతదేశం సమాధానం చెప్పుకోవాలా? సో అందువల్ల రాజకీయ నాయకులు విదేశాలకు వెళ్ళి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం నేరం కాదు, రాజకీయ ప్రత్యర్థులు చేయడం కాదు. కానీ అది మాట్లాడేటప్పుడు భారతదేశం పైన దాని ప్రభావం ఏమైనా ఉంటుందా అని. సిక్కుల విషయంలో నేను అందుకే క్లారిటీ ఇచ్చింది. ఆ స్టేట్మెంటు అనవసరంగా ఖలిస్తాన్ వాదులకు ఆయుధంగా మారిపోయింది. నా బీజేపీకి ఆయుధం అయినా ఆర్ఎస్ఎస్కి ఆయుధం అయితే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ రాజకీయ నాయకులు, బీజేపీ రాజకీయ పార్టీ. సాధారణంగా ఆయన మాట్లాడిందని బీజేపీ ఎందుకు కూరుకుంటుంది? దాంట్లో ఏమాత్రం అవకాశం ఉంటే ఉపయోగించుకుంటుంది ఇక్కడ. అందువల్ల సిక్కుల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ 1984లో ఏం జరిగిందని చెప్తారు, చెప్పకుండా ఎందుకుంటారు? మరి చరిత్రే కదా. ఎన్నికలు జరిగిన తీరుని కూడా క్వశ్చన్ చేశారు కదా సార్. అంటే ఎన్నికలు ఇంత పెద్ద దేశం, ప్రజాస్వామ్య దేశం, ఎన్నికలు జరుపుకోవడం కూడా చేత కదా మీ దేశానికి అనే ఒక ఇంప్రెషన్ బయట దేశం ఏమన్నాడు అన్నది పాయింట్ కదా, మీరు చూసారా కరెక్ట్గా? అదే ఎన్నికలు. సో మన దేశంలో మన దేశ ఎన్నికల విధానం 100% సరిగ్గా ఉందా? గుణం మీద చేసుకొని చెప్దాం. రియాలిటా మన దేశంలో డబ్బులు పంచకుండా ఎన్నికలు జరుగుతున్నాయా? ఖచ్చితంగా జరుగుతుంది. మరి అది మారకుండా దేశ ప్రతిష్ట జరుగుతుందా? ఇప్పుడు అది అంటే తప్ప ఎన్నికలు మన దేశంలో కులం పేరిట, మతం పేరిట జరగడం లేదా? మన దేశంలో ఎన్నికల భావోద్వేగాల రెచ్చగొట్టి జరగడం లేదా? ఎన్నికల్లో భారతదేశంలో దేశ ప్రధానమంత్రి దేశమంతా తిరుగుతూ భారతదేశం ఎలా వికసిత భారత్ పైన ఓట్లు అడిగాడా? ప్రధానమంత్రి దేనిపైన ఓట్లు అడిగాడు? మందిర్, మసీద్, ముస్లిం, ముజ్రా, మొఘల్, మంగళసూత్ర, ఇదే కదా. అప్పుడు దేశ ప్రతిష్టకి ఏం కాలేదా? ఇప్పుడు అమెరికా గడ్డ మీద మాట్లాడిన ఇండియా గడ్డ పైన యూట్యూబ్లో పెడితే ప్రపంచం అంతా చూస్తారు కదా, ఫేస్బుక్లోకి వస్తే అందరూ చూస్తారు కదా, మీకు సోషల్ మీడియాలో చూడరా? సో భారత ప్రధానమంత్రి ఒక ఎన్నికల సమయంలో మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు అని అంటే దేశ ప్రతిష్ట పెరుగుతుంది? చెప్పండి నాకు. దేశ ప్రధానమంత్రి మాట్లాడి అమెరికాలు చదవడేవాడు. సో ఇది డాలాస్లన్నా మీకు నల్లకుండలన్నా తేడా ఉండదు. ఇది గ్లోబలైజ్ వరల్డ్ కదా. సో అందువల్ల ఎన్నికలు జరిగిన తీర్పున మాట్లాడితే దేశం గౌరవం పోతుంది అంటే మరి అమెరికాలో ఉన్నాడు ఏమనుకుంటాడు? ఈ దేశంలో ఏది పడుతుంది మాట్లాడుకుంటాడు అనుకోడా? దానివల్ల విరగపోదా? ఇంకెక్కువ గౌరవం పోదా? ప్రతిపక్ష నాయకులందరినీ ఈడీ, సిబిఐ కేసులు పెట్టి లోపలేస్తాం, అధికార పార్టీ నాయకులు మాత్రం ముట్టుకోము, కేసులు ఉన్న వాళ్ళు కూడా మా అధికార పార్టీలో చేరితే వాళ్ళకి ఏం కాదు. ఇది దేశ ప్రతిష్ట పెంచుతుందా? నిన్నటిదాకా ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో దోషి అంటాం, నేడు మా పార్టీలో రాజ్యసభ సభ్యుడవుతాడు. ఇది గౌరవం పెరగదా? దేశ గౌరవం పెరుగుతుందా? దీనివల్ల గౌరవం దేనివల్ల పెరుగుతుంది? ఒక దేశ పార్లమెంట్లో జాతిపితను చంపిన తన దేశభక్తులంటే గౌరవం పెరుగుతుందా? దానికి బదులు అంతా చెప్పాలి కదా. సో అందువల్ల రాహుల్ గాంధీ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం నేరం కాదు. దానిపైన కౌంటర్ చేసే హక్కు బీజేపీకి ఉంది. బీజేపీ బ్రహ్మాండంగా కౌంటర్ చేస్తుంది, ఏం అభ్యంతరం లేదు. సో ఇప్పుడు సిక్కుల విషయంలో రాహుల్ గాంధీ అన్న మాటను బీజేపీ ఫుట్బాల్ ఆడతలేదా? ఆడుతుంది కూడా, ఆడే హక్కు కూడా బీజేపీకి ఉంది. అక్కడ నేను ఆయన రాహుల్ గాంధీ స్టేట్మెంట్ని చూశాను, కానీ సిక్కుల విషయంలో స్టేట్మెంట్ పైన డెఫినెట్గా ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్. ఎందుకంటే భారతదేశంలో సిక్కులకు ఆ రకమైన పరిస్థితి ఎక్కడా లేదు. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్టే కాకుండా సెన్సిటివ్. ఎందుకంటే అమెరికాలో, కెనడాలో, యూకేలో సిక్కు వేర్పాటువాదులు అక్కడ వెస్ట్రన్ కంట్రీస్ ఆధారంగా చేసుకునే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ స్థాయి రాజకీయ నాయకులు తెలియకుండా ఉండదు కదా. అందువల్ల అలా సిక్కు వేర్పాటువాదులకు ఆయుధంగా ఇచ్చే మాటలు భారతదేశ ప్రతిపక్ష నేత కానీ ఏ రాజకీయ నాయకులు మాట్లాడకూడదు. దేశానికి వ్యతిరేకంగా ఆయుధాలుగా మన వాక్యాలు ఉపయోగపడకూడదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి చేసుకోవచ్చు. అమెరికా మీద మనం మాట్లాడతలేము ఇండియాలో. ఇప్పుడు ట్రంప్ మీద మనం మాట్లాడతలేము అమెరికాలో. అమెరికన్ డెమోక్రసీ ఏం డెమోక్రసీ అయ్యా? 7 రాష్ట్రాల్లో కనుక నీకు మెజారిటీ ఉంటే అమెరికాలో ప్రెసిడెంట్ అవుతాడు. స్వింగ్ స్టేట్స్ అంటారు. సో అమెరికాలో ఉన్న ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్డెమోక్రటిక్. మన లాంటి ప్రజాస్వామిక పద్ధతే కాదు అది. మరి దాన్ని మన దేశంలో వ్యాసాలు రాస్తలేరా? అయితే దానిపైన అమెరికా ప్రతిష్ట మొత్తం కింద మీద అవుతుందా? ఈ మధ్య అమెరికాకు చెందిన రాజనీతి శాస్త్రవేత్త భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ పోవాలని. అంటే మన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టినా నువ్వు ఇండియాలో పోయి అమెరికన్ డెమోక్రసీ పైన మాట్లాడేవని. ఒక దేశం లిబరల్గా ఉండడం వల్ల గౌరవం పెరుగుతుంది. ఏం మాట్లాడినా మేము దేశంలో అటాక్ చేస్తామంటే గౌరవం